అర్హత లేని మహానుభావులు అర్హత లేని మహానుభావులు ఉంటారు, జాగ్రత్త. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇలా అన్నారు: నాకు సంబంధించినంత వరకు నేను ఇండియాలో ప్రతి ఎన్నికలో ఓడిపోయేందుకు సిద్ధపడి ఉన్నాను, కానీ మతతత్వానికి లేదా కులతత్వానికి చోటు ఇవ్వను అని. మరి ఆయనకు ఉండిన గుండె ధైర్యం, నిజాయితీ, హేతువాద దృక్పథం నేటి పాలకులకు, నాయకులకు ఉందా? సరే, వాళ్ళెలాగూ ఆలోచించుకోలేరు. సామాన్య పౌరులుగా, ఓటర్లుగా కనీసం మనమైనా ఆలోచించుకోవాలి కదా. కుల మత రహిత ధృవీకరణ పత్రం పొందిన మొదటి వ్యక్తి తమిళనాడుకు చెందిన న్యాయవాది పార్థిబా రాజా. కులం మతం లేని వారి కోసం ప్రత్యేక చట్టం అమలు కావాలన్నది ఆమె డిమాండ్. ఒక పాస్టర్ ఒక ఊరికి వెళ్ళాడు. అతను ఆ ఊరికి కొత్త. పక్కన ఆడుకుంటున్న పిల్లవాడిని పిలిచి, ఇక్కడ చర్చికి ఎలా వెళ్ళాలి బాబు అని అడిగాడు. ఆ పిల్లవాడు మర్యాదగా దగ్గరకు వచ్చి చర్చికి వెళ్లే దారి ఏటో వివరించాడు. అంతా విని, సరే బాబు, రాత్రికి నీ స్నేహితుల్ని తీసుకుని చర్చికి రా, మీకు స్వర్గానికి ఎలా వెళ్లాలో చెబుతాను అని అన్నాడు ఆ పాస్టర్. ఆ పిల్లవాడు పగలబడి నవ్వాడు. మీకు చర్చికి ఎలా వెళ్లాలో దారి తెలియదు, కానీ మాకు స్వర్గానికి వెళ్లే దారి చూయిస్తారా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఒక చిన్న పిల్లవాడే కాదు, పెద్ద సంగీతకారులు, శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. రుజువుల కందని దైవాన్ని ప్రార్థించాల్సిన అవసరం గాని, భయపడాల్సిన అవసరం గాని నాకెన్నడూ కనిపించలేదు అని అన్నాడు భౌతిక శాస్త్రవేత్త రిచర్డ్ ఫిలిప్స్ ఫిన్మెన్. సంగీత కళాకారుడు మ్యాక్ కౌ ఉన్ అదే విషయం మరో రకంగా చెప్పాడు. దేవుడికి రూపం ఉండదన్నా, దేవుడు లేడని అన్నా పెద్ద తేడా ఏమీ లేదు కదా అని. కాగితం, అచ్చు యంత్రం కనిపెట్టక ముందు జరిగిన సంగతి. ఒక బైబిల్ రాయటానికి 250 గొర్రెల చర్మాన్ని వాడేవారని చెబుతారు. ఒక మత గ్రంథం ప్రతి తయారు కావాలంటే అన్ని ప్రాణాలు గాల్లో కలవాల్సి వచ్చేది. సరే, గొర్రెల కాపరి అయిన ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రం చెప్పుకునేవారు చెప్పుకుని ఒక్కసారి కలకత్తా మహానగరం వైపు దృష్టి సారించండి. అక్కడ భారతరత్న, నోబెల్ గ్రహీత అయిన మదర్ థెరెస్సా ఉండేవారు. ఆమె అక్కడ జీవించి ఉన్నప్పుడు ఆమె ఆశ్రమంలో పిల్లలకు రోగాలొస్తే మందులు వాడేవారు కాదు, ప్రార్థనలు నిర్వహించేవారు. ఆలోచిస్తే అది ఎంతటి పనికిమాలిన పనో అర్థమవుతుంది. అదే మరి మదర్ థెరెస్సాకు గుండెపోటు వచ్చినప్పుడు ప్రార్థనలు చేయలేదు, ఖరీదైన ఆసుపత్రిలో చేరారు. పిల్లలు మరణిస్తే జీసస్ ముద్దు పెట్టుకున్నాడు అని చెప్పే మదర్ తనను కూడా జీసస్ ముద్దు పెట్టుకుంటున్నాడులే అని సర్ది చెప్పుకోలేదు. అర్జెంటుగా ఖరీదైన ఆసుపత్రిలో ఎందుకు చేరారో కదా. భోపాల్ గ్యాస్ ట్రాజెడీలో వేలాది మంది పిల్లలు, తల్లులు, కార్మికులు చనిపోయారు. జీవకారుణ్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన మదర్ థెరెస్సా కార్మికులను ఉద్దేశించి ఏ ప్రకటన చేయలేదు. వారికి కలిగిన నష్టం గురించి మాట్లాడలేదు. వారందరినీ జీసస్ ముద్దు పెట్టుకున్నాడని చెప్పి అమెరికా కంపెనీ యాజమాన్యాన్ని క్షమించాలని మాత్రం ప్రకటించారు. అంటే ఆమె ఉద్దేశం అర్థమైంది కదా. అది ఐర్లాండులో కేథలిక్కులు అధికం. అక్కడ తరచూ జరిగే విడాకుల గురించి, గర్భస్రావాల గురించి ఒకసారి అక్కడి పార్లమెంటులో చర్చ జరిగింది. ఆ సందర్భంలో తమ మతానుసారం గర్భస్రావం, విడాకులు ఏమాత్రం వీలు కాదని చెప్పారు మదర్. ఆమె దైవభక్తికి, జీవకారుణ్యానికి గీటురాయి కదా అని అందరూ హర్షించారు. అయితే బ్రిటిష్ యువరాణి డయానా విడాకులు తీసుకుంటే అది మాత్రం దైవేచ్ఛగా ఆమె ప్రకటించారు. అంటే పలుకుబడి, డబ్బు, ఆకర్షణల ముందు మదర్ థెరెస్సా బేలగా తేలిపోయారు. పేరు మార్చుకుని, ఊరు మార్చుకుని, పోపు దృష్టి ఆకర్షించి నోబెల్ సాధించిన భారతరత్న మదర్ థెరెస్సా చాలా చోట్ల లౌక్యం ప్రదర్శించారే తప్ప నిజానికి నిబద్ధురాలై తన ఔన్నత్యం చాటుకోలేకపోయారు.
ఇవన్నీ ఏవో కల్పించిన విషయాలు కావు. లాన్సెట్ పత్రిక సంపాదకుడు రాబిన్ ఫాక్స్ 1991లో ప్రకటించిన విషయాలు. అంతేకాదు, విశ్వవిఖ్యాత జర్నలిస్ట్, హేతువాది క్రిస్టోఫర్ హిచెన్స్ స్వయంగా మదర్తో కలిసి మాట్లాడి విషయాలు వెల్లడించారు. ఇలాంటి విషయాలు తెలుసుకున్న తర్వాత మనకు ఒక అనుమానం వస్తుంది. యేసు రక్తంతో సర్వమానవాళి పాపాలను కడిగించేస్తే మరి వారం వారం క్రైస్తవులంతా చర్చికి వెళ్లి పాపినయా నను గావుమయా అని ఎందుకు మొరపెట్టుకుంటున్నారో మరి? ప్రపంచ దేశాల్లో భాషలు వేరైతే కావచ్చు కానీ వేడుకునేది అదే కదా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి చూద్దాం. ఏడాది పొడుగునా గుర్తు చేసుకోకపోయినా టీచర్స్ డే నాడు అందరూ తప్పక గుర్తు చేసుకుంటున్నారు. అది అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది కాదు, ఆయనకు ఆయనే ప్రకటించుకున్నదన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ తర్వాత ప్రభుత్వం ఆమోదముద్ర వేయడం అన్నది తర్వాత సంగతి. సెప్టెంబర్ 5న రాధాకృష్ణన్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించటానికి అంగీకరించి అనుమతించాలని ఆయన పూర్వ విద్యార్థులు అడగగా ఆయన అంగీకరించారు. అయితే దానికి ఒక షరతు పెట్టారు. అది తన పుట్టినరోజుగా కాకుండా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు అలాగే చేశారు. అప్పటి నుండి అదొక ఆనవాయితీ అయ్యింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితంలో ఎక్కువ భాగం అధ్యాపకుడిగా పనిచేశారు గనక ఆ రోజును టీచర్స్ డే గా జరుపుకుంటే బాగుంటుందని ఆయనే అలా మార్చేశారు. దేశాధ్యక్షుడి పదవిలో ఉండి చేసిన సూచనను ఎవరైనా ఎలా తోసిపుచ్చగలరు? అందరూ ఇది గమనించాలి. భారతీయ సమాజంలోని విద్యారంగానికి సర్వేపల్లి ప్రొఫెసర్ గా, వైస్ ఛాన్సలర్ గా సేవలందించారు తప్పిస్తే ఆ రంగంలో తెచ్చిన మార్పేమీ లేదు. దేశంలో అణగారిన వర్గాలకు ఆయన వల్ల ఏ మేలు జరగలేదు. ఆయన వ్యక్తిత్వంలో, ఆలోచన ధోరణిలో ఆరోగ్యకరమైన అంశాలేవీ లేవు. భారతీయ సమాజంలోని విద్యారంగంలో మార్పు తెచ్చిన వారి గురించి చెప్పుకోవాలంటే ఫూలే దంపతుల గురించి చెప్పుకోవాలి. సావిత్రిబాయి ఫూలే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అణగారిన వర్గాలలో స్త్రీ విద్యకు, స్త్రీ చైతన్యానికి తన సర్వశక్తుల్ని ఒడ్డిన ధీర వనిత ఆమె. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆమెను గుర్తు చేసుకోవటం మేలు. మతం గురించి, మతాభిప్రాయాల గురించి గొప్పగా మాట్లాడి తత్వవేత్తగా గుర్తింపు పొందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇంట్లో తన అర్ధాంగిని నిరక్షరాస్యురాలిగా ఉంచారు. తను మాత్రం వైస్ ఛాన్సలర్ గాను, రాష్ట్రపతి గాను అయ్యారు. మనువాద భావజాలాన్ని వంటపట్టించుకుని శీలం పేరిట కన్న తల్లినే వేధించాడు. మరి తనేమైనా సచ్చీలుడుగా వ్యవహరించాడా? లేదే. పలు సందర్భాలలో ఇతరులతో తన కామవాంఛలు తీర్చుకున్నవాడే. ఇవి కాక చేసే ఉద్యోగంలోనైనా నిజాయితీ చూపించాడా? అదీ లేదు. ఇతరుల థీసిస్లు కాపీ చేసి తనను తాను ఓ స్కాలర్ గా, మేధావిగా ప్రచారం చేసుకున్నారు కదా. అంతటి విద్యావంతుడై ఉండి కూతుర్లకు బాల్య వివాహాలు చేసి తన సనాతన భావజాలాన్ని ప్రదర్శించుకున్నారు కదా. ఇవన్నీ ఎవరో చెబితే మనం అనుమాన పడేవాళ్లం. కాని ఇలాంటి నిజాల్ని సాక్ష్యాధారాలతో నిరూపిస్తూ బహిర్గతం చేసింది స్వయాన ఆయన కొడుకే. ఆయన ఎవరో కాదు, సర్వేపల్లి గోపాల్. ప్రొఫెసర్ సర్వేపల్లి గోపాల్ దేశం గర్వించదగ్గ చరిత్రకారుల్లో ఒకరు. ఆధునిక చరిత్రకు ఆయన గీటురాయి. తన తండ్రి దేశంలో అత్యున్నత పదవి అనుభవించినా కొడుకు సంతోషపడలేదు. నైతికంగా దిగజారిన తండ్రి గురించి వాస్తవాల్ని వెల్లడించారు. సర్వేపల్లి గోపాల్ ధైర్యాన్ని, నిజాయితీని అభినందించాల్సిందే. మనువాదులు మనకు అలవాటు చేసిన పండగల్ని ప్రశ్నించకుండా, వాటి నేపథ్యం తెలుసుకోకుండా గుడ్డిగా జరుపుకోవటం మానేయాలి. సర్వేపల్లి రాధాకృష్ణన్ కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా ఎప్పుడూ లేరు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నది కూడా లేదు. దేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు విదేశీ క్రైస్తవ సంస్కృతిని నిరసిస్తూ హిందూ మత ఔన్నత్యాన్ని మాత్రం శ్లాఘించారు.
అంతే. దానివల్ల సగటు మనిషి జీవితంలో వచ్చిన మార్పేమీ లేదు. అది అది అందరూ గమనించాల్సిన విషయం. ఇక రాకెట్ సైంటిస్ట్ గా వినుతికెక్కిన డాక్టర్ అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతి అయ్యారు. రామేశ్వరం దేవాలయ పరిసరాల్లో పెరిగిన ఆయన హిందూ ధర్మాన్ని, ఆ విలువల్ని వంటబట్టించుకున్నారు. ముస్లిం అయి ఉండి, విద్యాధికుడై ఉండి హిందూ పీఠాధిపతుల కాళ్ల మీద పడుతుంటాడని, బాబాల్ని పొగడుతుంటాడని బీజేపీ ప్రభుత్వం ఆయనను వెతికి వెతికి పట్టుకుంది. పుట్టపర్తి సాయిబాబా చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని ప్రశంసించిన మహానుభావుడాయన. అందుకే చెప్పేది, సైన్స్ చదివితే సరిపోదు, సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచుకోవటం అవసరము. సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం, మదర్ థెరిస్సా లాంటి మహానుభావుల్ని ఇక్కడ తక్కువగా చేసి చూపటం లేదు. వారికి ఉండే గౌరవం వారికి ఉంటుంది. కానీ ఉన్నత స్థానాల్లోకి ఎగబాకిన ఎంత అహేతుకంగా ప్రవర్తించారన్నది అర్థం చేసుకోవాలి. ఉన్నత స్థానాల్లోని వారంతా ఉన్నతులు అనే భావన తప్పు. హేతుబద్ధంగా విశ్లేషించుకుంటేనే కదా ఎవరి వ్యక్తిత్వంలో ఏమేం లోపాలున్నది తెలిసేది. కొద్దిగా ఉన్న మంచిని అతిపెద్దగా చేసుకుని వ్యక్తి ఆరాధనకు పూనుకోవద్దు. ప్రాచీన చైనా తత్వవేత్త గ్జున్జీ, ఈయన 312 నుంచి 230 BCE బిఫోర్ కామన్ ఎరాలో జీవించిన తత్వవేత్త. ఆయన ఒక మంచి మాట చెప్పాడు. అందరూ శ్రద్ధగా అర్థం చేసుకుని ఆలోచించాలి. అర్థవంతమైన జీవితం కావాలంటే నిన్ను నువ్వు బేరీజు వేసుకో, ప్రపంచ జ్ఞానం పెంచుకో, జాగ్రత్తగా సహేతుకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో, అంతే. నీ మాటల్ని, నీ చర్యల్ని విశ్లేషించుకుంటూ ఉండు. నీకు కావలసినంత ప్రార్థించుకో, అయితే దాన్ని ఏ స్వర్గము వినదు. నువ్వు చలికి వణికిపోతున్నావని చలికాలం ఆగిపోదు. నువ్వు ప్రయాణించలేవని భూమి చిన్న పరిమాణంలోకి కుంచుకుపోదు. కావాలంటే వర్షాల కోసం ప్రార్థనలు చేసుకో, వర్షం కురుస్తుంది. కానీ నీ ప్రార్థనలకు ఆ వర్షం కురవటానికి ఏమీ సంబంధం ఉండదు. ప్రార్థనలు చేయకపోయినా అది కురుస్తుంది. అంటే ప్రకృతిలో జరిగే ప్రతి సంఘటన నియమానుసారం జరగాల్సిన సమయంలో, జరగాల్సిన రీతిలో జరుగుతుంది. నువ్వు చేసే ప్రార్థనకు దానికి లంకె కుదరదు అని. ప్రార్థన అంటే గాల్లో అడుక్కోవటం. విశ్వాసం అంటే తమ అభిప్రాయాలకు ఏ ఆధారము లేకపోయినా నమ్ముతూ ఉండటం. మతజీవిగా మారిన వారి మెదడు పనిచేయటం మానేస్తుంది. అంటే ఒక రకంగా చనిపోతుంది. దాన్ని పునర్జీవింపజేయాలంటే, రీయాక్టివేట్ చేయాలంటే అందులో పేరుకుపోయిన చెత్తనంతా తొలగించి శుభ్రం చేసుకోవాలి. కొందరు ఏదో విధంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు, కానీ మెదళ్లను రీయాక్టివేట్ చేసుకోలేరు పాపం. అలాంటి వారికి ఎక్కువగా విలువనివ్వకపోవటమే మంచిది. అలాంటి వారికి ఎక్కువగా విలువనివ్వకపోవటమే మంచిది.